హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రంపై ఉద్యోగులు సంధించిన సీఎం ముందు ఉంచిన 6 కీలకమైన ప్రశ్నలు ఇవే. సో, ఏంటి అనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేయండి. ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇటీవల విడుదల చేసిన శ్వేతపత్రం ఇప్పుడొక పెద్ద రాజకీయ మరియు పరిపాలనా పరమైన చర్చకు దారితీసింది. ముఖ్యంగా ఆర్థిక శాఖ స్థితిగతులపైన ఆయన చేసిన వ్యాఖ్యలు, చూపించిన లెక్కలు ఉద్యోగ వర్గాల్లో తీవ్ర కలకలాన్ని రేపాయి. దీనికి ప్రతిస్పందనగా ఉద్యోగులు, ఉపాధ్యాయుల సంఘాలు మరియు అమరావతి జేఏసీ నేతలు ఎక్కడా తగ్గకుండా ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ప్రజల ముందు ఉంచిన గణాంకాలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని, అవి కేవలం ఉద్యోగులను ప్రజల దృష్టిలో దోషులుగా నిలబెట్టడానికి చేసిన ప్రయత్నమేనని వారు బలంగా వాదిస్తూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో అసలు ప్రభుత్వం చెప్పే లెక్కలు ఏమిటి? ఉద్యోగులు చూపిస్తున్న వాస్తవాలు ఏమిటి? అనే అంశంపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ముందుగా ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంలోని ప్రధాన అంశాలను గమనిస్తే రాష్ట్రానికి వస్తున్న ఆదాయంలో దాదాపుగా 98% కేవలం ఉద్యోగుల జీతభత్యాలకే ఖర్చవుతోందని ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు. సో, దీనిని నిరూపించడానికి ఆయన కొన్ని గ్రాఫ్‌లను కూడా ప్రజల ముందుకు తెచ్చారు. అంటే రాష్ట్ర ఖజానాకు వచ్చే ప్రతి రూ. 100లో రూ. 98 ఉద్యోగులకే పోతూ ఉంటే, ఇక అభివృద్ధి పనులకు నిధులు ఎక్కడ ఉంటాయనే ప్రశ్నను ఆయన ప్రజల మెదడులోకి చొప్పించేందుకు ప్రయత్నం చేశారన్నట్టుగా వాదిస్తున్నారు. అయితే ఈ వాదనను ఉద్యోగ సంఘాలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి. చంద్రబాబు గారు చూపిస్తున్న ఈ 98% అనేది ఒక శుద్ధ అబద్ధమని, అది ఇది ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని వారు ఘాటుగా విమర్శిస్తూ ఉన్నారు. ఉద్యోగులు తమ వాదనను కేవలం మాటలతో కాకుండా ఈ మేరకు కాగ్, సి అండ్ ఏజీ రిపోర్టులు మరియు అధికారిక బడ్జెట్ అంకెలను ఆధారంగా చేసుకొని లాజిక్‌తో కొడుతున్నారు. వారు చెబుతున్న లెక్కల ప్రకారం రాష్ట్రం మొత్తం రెవెన్యూ ఖర్చు రూ. 2,26,808,00,00,000 ఉంటే, అందులో ఉద్యోగుల జీతాలు, ఉపాధ్యాయుల వేతనాలు మరియు పెన్షనర్ల కోసం వెచ్చిస్తున్నది కేవలం రూ. 84,000,00,00,000 మాత్రమే. అంటే శాతాల పరంగా చూస్తే ఇది కేవలం 37% మాత్రమే అవుతుంది. మరి 37% ఎక్కడ? ముఖ్యమంత్రి గారు చెప్తున్న 98% ఎక్కడ అని వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రభుత్వం పనిగట్టుకొని అంకెలను ఇష్టానుసారంగా ఇష్టమొచ్చినట్టుగా పెంచి చూపిస్తూ సమాజంలో ఉద్యోగుల పట్ల ఒక రకమైన ద్వేషాన్ని లేదా అసూయను పెంచుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ప్రజల్లో ఉద్యోగస్తులపై అపోహలు సృష్టించడం వల్ల ప్రభుత్వం సాధించాలని అనుకుంటున్న రాజకీయ ప్రయోజనం ఏమిటి అని జేఏసీ నేతలు నిలదీస్తున్నారు. మేము కష్టపడి పనిచేస్తున్నాం కాబట్టే ప్రభుత్వం మాకు జీతాలిస్తోంది. ఇది మా హక్కు అని వారు స్పష్టం చేస్తూ ఉన్నారు. అయితే పనికి తగ్గ వేతనం కూడా సరిగ్గా అందటం లేదని, అలాంటిది దాని ఉన్ ఆహ్, అలాంటిది ఉన్నదానిని కూడా ఎక్కువగా చూపిస్తూ మమ్మల్ని బద్నాం చేయటం చారిత్రాత్మక తప్పిదమని వారు హెచ్చరిస్తూ ఉన్నారు. రాజకీయ పంతాల కోసం లక్షలాది మంది ఉద్యోగుల జీతాలతో ఆడుకోవద్దని, ఇది భవిష్యత్తులో ప్రభుత్వానికే చేటు తెస్తుందని వారు అల్టిమేటం జారీ చేశారు. మరో కీలకమైన అంశం ఏమిటంటే ఉద్యోగుల ఆరోగ్య భద్రత. ప్రస్తుతం రాష్ట్రంలో ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు ఎటువంటి సరైన హెల్త్ స్కీమ్‌లు లేవు. గతంలో ఉన్న ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ కూడా సక్రమంగా అమలు కావటం లేదు. ఏదైనా అనారోగ్యం వస్తే ఒక సామాన్య ఉద్యోగి తన జేబులో నుంచి వేలాది రూపాయలు పెట్టుకోవాల్సి వస్తోంది. కానీ అదే సమయంలో ప్రజాప్రతినిధులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు మాత్రం తమ వైద్య ఖర్చుల కోసం ఒక్క రూపాయి కూడా సొంతంగా పెట్టుకోవాల్సిన అవసరం లేదని ఉద్యోగులు గుర్తు చేస్తూ ఉన్నారు. వారి కోసం ప్రత్యేకంగా జీవోలు పుట్టుకొస్తాయని, కోట్ల రూపాయల బిల్లులను కూడా ప్రభుత్వం క్షణాల్లో మంజూరు చేస్తుందని, మా మా విషయంలో ఎందుకు ఈ వివక్ష అని వారు నిప్పులు చెరుగుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నిజంగానే ఉద్యోగుల పట్ల
సాఫ్ట్ కార్నర్ ఉంటే ఇలా పత్రికా ముఖంగా విమర్శలు చేయడం ఆపి వెంటనే చర్చలకు పిలవాలని వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవం తర్వాత జేఏసీతో మాట్లాడతానని ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని వారు కోరుతూ ఉన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను కమిట్ల కమిట్మెంట్‌లను నెరవేర్చకుండా కాలయాపన చేయడం సరికాదని, చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని వారు నమ్ముతూ ఉన్నారు. సో, ఒకవేళ ప్రభుత్వం తన మొండి వైఖరిని వీడకపోతే త్వరలోనే ఒక ఉధృతమైన ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని, దానికి ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని వారు హెచ్చరికలైతే పంపారు. మొత్తానికి చంద్రబాబు నాయుడు గారి శ్వేతపత్రం ఒక చెంపపెట్టు లాంటి కౌంటర్‌కు దారితీసింది. రాజకీయ నాయకులు ఎన్నికల కోసం చేసే ప్రసంగాలు వేరు, అధికారంలోకి వచ్చాక ఎదురయ్యే వాస్తవ పరిస్థితులు వేరు. కానీ ఆ వాస్తవాలను కప్పిపుచ్చడానికి ఉద్యోగులను బలిపశువులను చేయడం తగదని ఉద్యోగ వర్గాలు బలంగా చాటుతున్నాయి. ప్రభుత్వం మరియు ఉద్యోగుల మధ్య మొదలైన ఈ యొక్క అంకెల యుద్ధం మున్ముందు ఏ మలుపు తిరుగుతుందో చూడాలి. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు గానీ, లేదా ఇతర కీలక నేతలు గానీ దీనిపై ఎటువంటి వివరణ ఇస్తారో వేచి చూడవలసిందే. సో, ముఖ్యంగా ఆహ్, ఈ యొక్క వివాదం అనేది శ్వేతపత్ర వివాదం అండి. సో, మొదటిది మనం చూసుకున్నట్లయితే సీఎం చంద్రబాబు గారు విడుదల చేసిన ఆర్థిక శ్వేతపత్రంపై ఉద్యోగులు తీవ్ర అభ్యంతరకరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంకెల గారడీ ఇది. ఆదాయంలో 98% ఉద్యోగులకే పోతోంది అనన్న సీఎం మాటలను ఉద్యోగులు అబద్ధమని కొట్టిపారేస్తూ ఉన్నారు. వాస్తవ గణాంకాలు. మొత్తం రెవెన్యూ ఖర్చు 2,26,000 కోట్లలో ఉద్యోగుల వాటా కేవలం 84,000 కోట్ల రూపాయలు అంటే 37% మాత్రమేనని కాగ్ నివేదిక ద్వారా నిరూపిస్తూ ఉన్నారు. ఆరోగ్య భద్రత. ఉద్యోగులకు హెల్త్ స్కీమ్‌లు లేవని, కానీ ఐఏఎస్ అధికారులు మరియు రాజకీయ నేతలు మాత్రం ప్రభుత్వ ఖర్చుతోనే చికిత్స పొందుతున్నారని విమర్శిస్తూ ఉన్నారు. వివక్ష. రాజకీయ నాయకుల మెడికల్ బిల్లులు వెంటనే మంజూరవుతాయి. కానీ ఉద్యోగుల సమస్యలు మాత్రం పట్టించుకోవడం లేదని అయితే ఆరోపిస్తూ ఉన్నారు. చర్చల డిమాండ్. పత్రికల ద్వారా కాకుండా నేరుగా చర్చలకు పిలిచి సమస్యలను పరిష్కరించాలని జేఏసీ కోరుతోంది. ఉద్యమ హెచ్చరిక. ప్రభుత్వం స్పందించకపోతే ఆగస్టు 15 తర్వాత ఉధృత పోరాటం చేస్తామని అల్టిమేటం అయితే ఇచ్చారు. సో, మొత్తానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబు నాయుడు గారు విడుదల చేసిన శ్వేతపత్రం, అందులో ఉన్న ఉద్యోగులపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. జీతాల కోసం 98% ఖర్చవుతోందన్న ప్రభుత్వ వాదనను ఉద్యోగులు కాగ్ నివేదికలతో సహా తిప్పికొట్టారు. ప్రభుత్వం తమను ప్రజల దృష్టిలో తక్కువ చేసి చూపిస్తోందని, తమకు దక్కాల్సిన కనీస ఆరోగ్య సౌకర్యాలు కూడా లేవు అని వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. తక్షణమే చర్చలు జరపాలని, లేని పక్షంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి సిద్ధమని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. సో, ప్రభుత్వం అంకెలకు, ఉద్యోగుల వాస్తవాలకు మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోందని చెప్పవచ్చు.